అయితే చాలా మంది అనొచ్చు అనమాట, ఇంకా ట్యూమర్ ఉంది కదా, మరి అది కంప్లీట్ ట్రీట్మెంట్ కాదని అపోహలు ఉంటాయి అనమాట. అండ్ కొందరు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేని న్యూరో సర్జన్స్ కూడా ఏంటంటే అది ఒక ఫియర్ క్రియేట్ చేస్తారనమాట. ఏంటంటే ఇంకా ట్యూమర్ ఉంది, ఏం ట్రీట్మెంట్ అయిందని. బట్ మా ప్రొఫెసర్స్ నిమ్మాన్స్లో అనేవాళ్ళు అనమాట, గుడ్ పోస్ట్ ఆప్ స్కాన్ ఈజ్ నాట్ ద అవుట్కమ్, గుడ్ పోస్ట్ ఆప్ పేషెంట్ ఈజ్ ద అవుట్కమ్. అంటే ఏదో ఈగోకి పోయి మొత్తం ట్యూమర్ తీసినా కానీ చేయి కాలు పడిపోయిందంటే ఈ కాలంలో మనకి అది వర్కౌట్ కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. హౌ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్, హౌ ఫంక్షనల్ యు ఆర్, ఎట్లా పని చేసుకుంటున్నావు, నీ పని చేసుకుంటున్నావు, తిరగలుగుతున్నావు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి వాటిల్లో ఇప్పుడు ఇట్లాంటి రేడియో సర్జరీ అనేది ఉండడం చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ సర్జికల్ ప్రిన్సిపల్స్ హ్యావ్ చేంజ్డ్. ముందు అవుట్కమ్ మొత్తం ట్యూమర్ తీయడం అనేది అవుట్కమ్ అని గోల్ ఉండేది. సో దానికి గంటలు స్పెండ్ చేసి రిస్క్ తీసుకొని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే రెడ్యూస్ ద సైజ్ టు అ రేడియో సర్జికల్ సైజ్. అంటే ఇప్పుడు 5-6 సెంటీమీటర్ ట్యూమర్ ఉందనుకోండి, దాని సైజ్ చాలా తక్కువ చేసి 1.5 సెంటీమీటర్ సేఫ్గా రిసెక్ట్ చేసి పేషెంట్కి హామ్ లేకుండా తర్వాత 4 to 6 వీక్స్ అన్ని హీల్ అయిన తర్వాత ఇప్పుడు రేడియో సర్జరీ చేస్తున్నాం. దట్ ఈస్ వేర్ హైబ్రిడ్ రేడియో న్యూరో సర్జరీ హ్యాస్ కమ్.